వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ప్రకాశం జిల్లా దర్శి ప్రాంత ప్రజల నీటి సమస్యలను కలెక్టర్ తమీం అన్సారియాతో పాటు అధికారులకు వివరించినట్లు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దొనకొండ పారిశ్రామిక కారిడార్ గా అభివృద్ధి చెందితే ఈ ప్రాంతం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో దర్శి అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. సాగర్ వాటర్ రిలీజ్ అవ్వటం వెళ్ళి విజిట్ చేశాం ఎన్ఏపీ చెరువులను. ఇక్కడ మన దర్శి ప్రాంత ప్రజల వాటర్ ప్రాబ్లమ్స్ ని వాళ్ళ దృష్టి క్లియర్ గా తీసుకెళ్లాం. ఫిల్టర్ బెడ్స్ అన్ని ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న 7 ఫిల్టర్ బెడ్స్ లో 1 మాత్రమే సరిగ్గా పనిచేస్తుంది. అవన్నీ ఆఫీసర్స్ కి వారు సూచించారు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీరు అందించేలాగా. అలాగే మున్సిపల్ బిల్డింగ్ సైట్ కూడా వెళ్ళి విజిట్ చేశాము. ఇంకా దొనకొండకి ఒక పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దేందుకు గతంలో అడుగులు పడ్డాయి 2014లో. ఈ 2019 నుంచి 2024లో ఎటువంటి అభివృద్ధి లేకుండా నిలిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటైతే మన దర్శి ప్రాంతం, దర్శి నియోజకవర్గంలో ఎంతో మంది నిరుద్యోగ యువతున్నారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అట్లాగే వలసలు కూడా తగ్గుతాయి. మేము పాత ఎయిర్పోర్ట్ స్థలాన్ని వెళ్లి వాళ్ళ కలెక్టర్ గారితో పరిశీలించడం జరిగింది. ఆర్టీఓ ఆఫీసర్ గారు కూడా వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఒక ప్రజా పాలన మనకి వచ్చింది. దర్శితో పాటు రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి. నేను కూడా ఇచ్చిన మాట ప్రకారం దర్శిని అభివృద్ధి చేసే దిశగా నా వంతు కృషి చేస్తాను. అందరికీ ధన్యవాదాలు.